90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రవీంద్రనాథ్ సార్. నమస్తే అండి జవేరి గారు. మదర్ డాటర్ దగ్గర ఉంటున్నారు. అందుకే నేను మెయింటెనెన్స్ ఇవ్వను అంటున్న కొడుక్కి పంజాబ్ హర్యానా హైకోర్టు జస్టిస్ కలికాలంలో ఇలాంటి బ్యాడ్ సైన్స్ స్టార్ట్ అయ్యాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆ కేస్ డీటెయిల్స్. అప్పుడెప్పుడో 90s లో ఒక మూవీ వచ్చిందండి జవేరి గారు, కలికాలంలో ఒక మూవీ. అందులో పేరెంట్స్కి అంటే ఫాదర్ అండ్ మదర్కి విషయంలో వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకొని పిల్లలు వాళ్ళ వృద్ధాప్యంలో అంటే ఏజ్ తర్వాత వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ తీసుకొని మెడపెట్టి గెంటేసినటువంటి ఒక సినిమా కథ ఇతరులతో ఒక సినిమా రావడం జరిగింది. అబ్బాయి ఇలాంటి ఉంటాయా అనుకున్నాం అప్పట్లో, కానీ దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా మార్పు లేనటువంటి రోజులైతే మనం చూస్తున్నాం. కన్న తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద వాళ్ళ ఆస్తుపాస్తులను తీసుకొని నడి రోడ్డు మీద మీకు మాకు సంబంధం లేదు, మీ ఆస్తులు మాత్రమే మాకు కావాలి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేటువంటి మహానుభావులను చూసాం. రోడ్డు మీద అనాథాల పడేసినటువంటి ఎంతోమందిని చూసాం. ఇటువంటిదే ఈ కేసు పంజాబ్ హర్యానా హైకోర్టు సంబంధించి పంజాబ్లో జరిగిన ఈ సంఘటన కూడా. దీనికి సంబంధించి ఆ కేసు యొక్క వివరాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పంజాబ్ ప్రావిన్స్లో సింగ్రూర్ అనే ప్రాంతం దగ్గర ఒక ఆవిడకి హస్బెండ్ చనిపోయారు. 92లో చనిపోయాడు. వాళ్ళకి 30 ఎకరాల స్థలం కూడా ఉంది. వాళ్ళకి ఒక కూతురు, 2 కొడుకులు ఉన్నారు. 93, 94 ఆ ప్రాంతంలో కొడుకు కూడా చనిపోయాడు. ఆ కొడుకు చనిపోయే సమయానికి అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ 30 ఎకరాల స్థలాన్ని ఏం చేశారంటే కూతురుని అక్కడ పక్కన పెట్టి కొడుకు, 2 కొడుకులు కూడా, అంటే ఆ కొడుకు చనిపోయాడు కాబట్టి పెద్ద కొడుకు చనిపోతే రెండవ కొడుకు, పెద్ద కొడుకు యొక్క పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆ 30 ఎకరాల స్థలాన్ని కూడా అందరూ కూడా వాళ్ళ కూర్చుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుకొని ప్రాపర్గా డివిజన్ చేసేసుకున్నారు. అంటే డివైడ్ చేసేసుకున్నారు. చేసేసుకున్న తర్వాత 1,00,000 రూపాయలని మనోవర్తిగా అంటే భరణంగా తల్లి అకౌంట్లో వేసేసి అక్కడితో వాళ్ళ పని అయిపోయినట్టుగా చేతులు దులిపేసుకున్నారు. ఆమెకి 77 ఏళ్ళ వయసు ఇప్పుడు ఆ వృద్ధురాలికి. ఆవిడ ఇటీవల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వృద్ధురాలు ఏం చేస్తున్నారంటే కూతురు దగ్గర మాత్రమే ఉంటున్నారు. అయితే తన యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, వైద్య సంబంధించిన ఖర్చుల నిమిత్తం కావచ్చు, కూతురు కనీసం ఇప్పటి నుంచి ఒక 30 ఇయర్స్ నుంచి కూతురే ఆమెని కంటిన్యూగా మెయింటైన్ చేస్తుంటే నా కొడుకు కూడా ఉన్నాడు, నా కొడుకు నుంచి ఎంతో కొంత ఇప్పించమని చెప్పి ముందుగా ఏం చేశారంటే ఆ పెద్దావిడ, ఆ 77 ఏళ్ళ వృద్ధురాలు ఆవిడ సింగ్రూర్ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఫ్యామిలీ కోర్టులో అటు కొడుకుని పిలిపించారు. ముసలావిడ యొక్క పిటిషన్ తీసుకొని కొడుకుని 5,000 రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సింగ్రూర్ ఫ్యామిలీ కోర్టు దీని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే జడ్జిమెంట్ ఇస్తూ ఆ వృద్ధురాలు యొక్క మేము అమౌంట్ ఏదైతే మెన్షన్ చేసే చాలా తక్కువ అమౌంట్, బట్ ఆవిడ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం కావచ్చు, వృద్ధాప్యరీత్యా కావచ్చు, కూతురు దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆవిడకి అయితే 5,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్తూ ఆ జడ్జిమెంట్ సింగ్రూర్ ఫ్యామిలీ కోర్టు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఆయన షూట్ చేస్తూ ఫైల్ చేసి అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టుకి ఆ కొడుకు అప్పీల్ చేసుకోండి. ఏమి అప్పీల్ చేసుకుంటే మా మదర్ అప్పటి నుంచి 30 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు కూడా తన కూతురు దగ్గరే ఉంది కాబట్టి నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆమెకి ఖర్చులు కానీ ఏమీ కూడా ఇవ్వలేను, ఏ ఒక్క అమౌంట్ కూడా ఇవ్వలేను, నాకు జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసు ఎప్పుడైతే అతను హైకోర్టుకు వచ్చాడో, ఎప్పుడైతే అతను హైకోర్టుకి పిటిషన్ పెట్టుకున్నారో, ఈ కోర్టుకి విచారణ వచ్చిన తర్వాత అక్కడ జస్టిస్ గారు ఒక్కసారి చాలా విస్మయానికి గురయ్యారు. ఎటువంటి కలికాలం వచ్చింది, ఎటువంటి రోజులు వచ్చాయి, తల్లిని కన్న కొడుకు నేను తల్లిని పోషించలేను, నీకు వైద్య ఖర్చులు ఇవ్వలేను అని చెప్తూ కన్న కొడుకు ఈ రకంగా పిటిషన్ పెట్టడం ఉంది చాలా ఆశ్చర్యానికి గురైన జస్టిస్ గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ చెప్పినట్టుగా కలియుగంలో ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అని చెప్పి చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి విషయంలో మాత్రం బాగా పంపకాలకి వాళ్ళ బంగారం కావచ్చు, స్థిర చిరాస్తుల విషయంలో కోర్టులకు ఎక్కుతారో లేకపోతే కుల పెద్దందరూ కూర్చొని వాళ్ళ విషయంలో బాగా పంపకాలు చేసుకుంటున్నారు. కానీ వృద్ధాప్యంలో ఆ పేరెంట్స్ని పట్టించుకోవడంలో మాత్రం పిల్లలు మాత్రం కాస్త సానుకూలత చూపించట్లేదు. ఈ కేసు దానికి సంబంధించిందే కాబట్టి అతని యొక్క పిటిషన్ని కొట్టివేస్తూ ఇమీడియట్గా గడచిన కొద్ది నెలలుగా ఇవ్వట్లేదు కాబట్టి ఇమీడియట్గా ఆవిడకి ఒక నెల రోజుల్లో ఆవిడకి 50,000 రూపాయలు అమౌంట్ ఇస్తూ ఆ తల్లిని కూడా చూడాల్సిన వైద్య ఖర్చులు, ఆవిడకి చూడాల్సిన ఆ ఏజ్ పరంగా వృద్ధాప్య పరంగా ఆవిడకి ఎంత మెయింటెనెన్స్ కావాలో ఆ కోరుతున్న మెయింటెనెన్స్ ఆవిడ కోరింది కేవలం 5,000 రూపీసే. అంతకన్నా రివేజ్ చేయమని చెప్పి కోర్టుకి ఆవిడ అప్పీల్ చేస్తుంటే ఖచ్చితంగా మేము చేసేవాళ్ళం. కానీ ఆ మదర్ అంతకన్నా ఎక్కువగా రివేజ్ చేయమని చెప్పి ఆ తల్లి చేయలేదు కాబట్టి ఆమె ఏదైతే 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కింది కోర్టు సింగ్రూర్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో దానినే యథావిధిగా అమలుపరుస్తూ ఇమీడియట్గా దాన్ని చేయమని చెప్పి ఆ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, పంజాబ్ హర్యానా హైకోర్టు. అంటే నాట్ ఓన్లీ ఇది పంజాబ్ హర్యానా హైకోర్టు కేసే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఇటువంటి అంటే తల్లిదండ్రులను చూసుకోకుండా
పిల్లలు వాళ్ళని నడి రోడ్డు మీద విడిచేసిన సందర్భాలు అనేకంగా కనిపిస్తున్నాయి. అయితే వాటికి సంబంధించిన కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అని చెప్పి ఒక యాక్ట్ కూడా ఉంది. అందులో వృద్ధులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ పోషణ, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి అందజేయమని చెప్పి ఉన్నప్పుడు కూడా కొడుకులు కూతుళ్ళు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఆస్తుల విషయంలో కొడుకులకి కూతుళ్ళకి సమానం వస్తుంది కానీ ఇక్కడ ప్రాపర్టీ వాళ్ళు చూసుకునే విషయంలో మాత్రం వంతులు వేసుకుంటారు. మా అమ్మకు నువ్వు చూసుకో, ఈ 3 నెలలు నువ్వు పెట్టుకో, లేకపోతే తండ్రి ఇక్కడ ఉన్నారు, తండ్రిని ఒక 2 నెలలు అక్కడ పెట్టుకో, 3 నెలలు ఇక్కడ పెట్టుకో అని చెప్పి వంతులు వేసుకుంటున్నారు. ఇంత దారుణం దాపరించింది అని చెప్తూ చాలా బాధపడుతూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత కూడా నాకు ఒక ఇంత ఆశ్చర్యాన్ని గురేసింది. అంటే ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే, మాకు వస్తున్న కేసులు కూడా చూస్తున్నా చాలా కేసులు ఈ రిలేటెడ్ వస్తుంటే ఆ తల్లిదండ్రులు పాపం ఆ ప్రాపర్టీస్ని పట్టుకొని ప్రాపర్టీస్ ఇచ్చేశారు. అంటే గిఫ్ట్ డీడ్ అని ఇతరత్ర రూపంలో ప్రాపర్టీస్ని ఇచ్చేసిన తర్వాత ఇటీవల మనకి రాష్ట్ర హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు పేరెంట్స్ అన్న వాళ్ళు ప్రాపర్టీస్ పిల్లలకి రాసి ఇచ్చేసిన తర్వాత కూడా మిమ్మల్ని వృద్ధాప్యంలో ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మరలా ఆ ప్రాపర్టీస్ని వెనక్కి తీసుకునే హక్కు ఉందని చెప్తూ కొన్ని మన హైకోర్టులో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాని మీద మనకు కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయి. ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా మనం టేకప్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి ఈ వేదిక ద్వారా నేను చెప్పేది అంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా స్థిర చరాస్తులు ఏవి ఇచ్చినప్పటికి కూడా మిమ్మల్ని వృద్ధాప్యంలో చూసుకోకపోతే ఆ మిమ్మల్ని చూసుకునే హక్కు వాళ్ళకు ఉంది. లేకపోతే మాత్రం వాళ్ళకి తీవ్రమైన శిక్షార్హులు అవుతారని చెప్పి కూడా చాలా చట్టాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకటే, మీరు ప్రాపర్టీస్ వాళ్ళకి రాసేటప్పుడు, ముఖ్యంగా గిఫ్ట్ డీడ్స్ రాసేటప్పుడు మెన్షన్ చేసుకోండి, ఏదైనా చూసుకోకపోతే మళ్ళీ ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి అందులో రాసుకుంటే మీకు రేపు పొద్దున కోర్టులో ఇటువంటి వివాదాలు వచ్చేటప్పుడు మీకు సేఫ్టీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి కేసెస్ మీరు ఎలా టేకప్ చేస్తారు సార్? తప్పనిసరిగా అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం చాలా కాస్త సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం, గోప్యంగా ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అడ్వకేట్కి ఫోన్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, మా పిల్లలు చూస్తారో, వాళ్ళు మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తలేదు, మీ వివరాలు కంప్లీట్గా గోప్యంగా ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా వచ్చి కలవండి లేదా కాల్స్ చేయండి. మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు కూడా మన లీగల్ టీం వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తారు. ఇదే కాకుండా న్యాయపరంగా మీకు ఎటువంటి ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా మన వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. జవేరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.